పార్కులు మరియు జంతు సంరక్షణ కేంద్రాలండి. జాతీయ పార్కులు ఆదిలాబాద్ జిల్లాలో 2 ఉన్నాయండి. జయశంకర్ భూపాల్ జిల్లాలో ఒకటి ఉందండి. వరంగల్ రూరల్లో ఒకటి ఉందండి. భద్రాద్రి కొత్తగూడెంలో ఒకటి ఉందండి. కరీంనగర్లో 2 ఉన్నాయండి. ఆదిలాబాద్ కరీంనగర్లో 2 ఉన్నాయి, గుర్తుపెట్టుకోరి. జయశంకర్ భూపాల్ జిల్లాలో ఒకటి, వరంగల్ జిల్లాలో ఒకటి, భద్రాద్రిగూడెంలో ఒకటి. ఏవేవి ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దామండి. ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణహిత ఉపనది ఉంటుందండి. గోదావరి ఉపనది ప్రాణహిత ఉంటుందండి. ప్రాణహిత జంతు సంరక్షణ కేంద్రం, కవాల్ జంతు సంరక్షణ కేంద్రం కూడా ఆదిలాబాద్లో ఉంటుంది. ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకోవాలండి. జయశంకర్ భూపాల్ జిల్లాలో ఏటూరు నగరం అండి. జయశంకర్ భూపాల్ జిల్లాలో ఏటూరు నగరం గుర్తుపెట్టుకోండి. వరంగల్ రూరల్, వరంగల్లో ఏటూరు నగరం ఉంటుందని గుర్తుపెట్టుకోకండి. జయశంకర్ భూపాల్ జిల్లాలో ఏటూరు నగరం సంరక్షణ కేంద్రం భూపాలపల్లి ఉంటుందండి. జయశంకర్ భూపాల్ జిల్లాలో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. పాకాల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వరంగల్ రూరల్లో ఉంటుందండి. వరంగల్ రూరల్లో ఉంటుందండి. కిన్నెరసాని గోదావరి ఉపనది ఏంటంటే కిన్నెరసాని భద్రాద్రి కొత్తగూడెంలో ఉంటాయండి. భద్రాద్రి కొత్తగూడెంలో ఉంటాయండి. ఓకేనా. ఇప్పుడు ఈజీగా మీరు ఐడెంటిఫికేషన్ ఆ ప్రాంతాల పేర్లు గుర్తుకుంటే ఆ సంరక్షణ కేంద్రం ఎక్కడ గుర్తుకుంటాయండి. మనం అలానే టైగర్ ప్రాజెక్టు కరీంనగర్లో ఉంటుందండి. దాంతోపాటు మన్ననూరు నాగర్ కర్నూలులో ఉంటుందండి. మన్ననూరు నాగర్ కర్నూలులో ఉంటుంది. అక్షర ఉజ్వల పార్కు కరీంనగర్లో ఉంటుందండి. ఓకేనా. ఇక్కడ ఈ అక్షర ఉజ్వల పార్కు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి, కరీంనగర్లో ఉంటుంది. అక్కడ ఏముంటాయండి, జింకలు మాత్రమే ఉంటాయి. ఓకేనండి. ఓకే, సింపుల్ కాదండి. ఇంకో విధంగా కూడా చెప్తానండి. నేను తెలంగాణ మ్యాప్ సంథింగ్ ఏదో నాకు ఇచ్చినట్టు గీశానండి. ఈ పై ప్రాంతంలో అడవులు ఉంటాయండి, కింది ప్రాంతంలో మహబూబ్ నగర్ అడవి ప్రాంతం ఉంటుందండి. ఇక్కడ మన్ననూరు నాగర్ కర్నూలులో టైగర్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక్కడ కరీంనగర్లో టైగర్ ప్రాజెక్ట్ ఉంటుందండి. ఈ ఆదిలాబాద్ డిస్టిక్లో కవాల్ ప్రాణహిత 2 ఉంటాయండి. వరంగల్ డిస్టిక్లో పాత వరంగల్ ప్రకారం చెప్తున్నా అండి. పాత వరంగల్ అంటే ఇప్పుడు భూపాలపల్లి జిల్లా అయిందండి. ఏటూరు నగరం ఉంటుంది. ఏటూరు నగర సంరక్షణ కేంద్రం ఉంటుందండి. ఈ నర్సంపేట సైడ్ పాకాల చెరువు ఉంటుందండి. పాకాల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంటుందండి. నెక్స్ట్ ఇది ఖమ్మం అండి, ఓల్డ్ ఖమ్మంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడింది కానీ అక్కడ కిన్నెరసాని ఉపనది ఉంటుంది కాబట్టి కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంటుందండి. ఈ విధంగా వాటిని మ్యాప్ రూపంలో కానీ ప్రాంతాలను బట్టి కూడా గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడ జంతువులు అనేటి, మొక్కలు మరియు జంతువులు అనేటి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి టెక్నిక్స్ పెద్దగా ఏం లేవండి, బట్టి పట్టడమే.